అంటే అది విధి వింతే ఏమనాలో తెలియదు కానీ మీకు వచ్చిన పాత్రలు కూడా కొంచెం పేద మధ్యతరగతి అలాంటి ఇన్ఫ్యాక్ట్ అనకూడదు కానీ పేద మధ్యతరగతి బ్రాహ్మణ ఇళ్లలో అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటారమ్మా అంటారు. చాలా మంది అందులో విశ్వనాథ్ గారి సినిమాల్లో చూసినప్పుడు అప్పుడు ఉండేది కదా ఒక ట్రెండ్, ఎక్కువ విశ్వనాథ్ గారి సినిమాల్లో అంటే బ్రాహ్మణులు వస్తారు నటిస్తారని, అలాంటి ఒక దీనిలో ఇమేజ్ లో ఒదిగిపోయారు మీరు. అవును, ఒక మాసిపోయిన చీర, ఒక గ్లిజరిన్ బాటిల్ నన్ను చూడగానే. ఇప్పుడు బయట ఎంత గ్లామరస్ గా ఎంత చక్కగా ఉన్నారమ్మా మీరు. ఇన్నేళ్ల మీ ఆరోగ్య రహస్యం ఇప్పుడు ఏంటంటారు? మానసికమైన తృప్తమా. నేను ఒకటి చెప్తాను, అదే ముందు నుంచి నేను చెప్పేది ఏంటంటే, మనకి తృప్తి వచ్చిన దాంట్లో, ఉన్న దాంట్లో హ్యాపీగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం, అతి ఆశలకు పోకుండా మన పరిధిలోనే మనం జీవించడం, అదొక్కటే నేను అనుకుంటా. పిల్లల్ని చదివించుకోవడం దగ్గర నుంచి వాళ్ళ జాబులు కానీ వాళ్ళ ఇది కానీ, నా ఇల్లు నా సంసారం ఒక గిరి గీసుకుంటాను నేను, ఆ గిరిలోనే ఉంటాను, దాటి బయటికి వెళ్ళను నేను. షూటింగ్ అయిపోయిందా, ఇంటికి వచ్చానా, నా ఇల్లు నా సంసారం, పొద్దున్నే వంట చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. అవును, మీరే కదా వంట. అవును, అలా చేసుకొని వచ్చి ఆ తృప్తి అనేది మనిషికి ఉంటే ఎప్పుడూ హెల్దీగా ఉంటారు. అసలు డబ్బింగ్ జానకి గారుగా మీరు మారారు కదా, మీ అసలు పేరేంటమ్మా? జానకే. జానకే అంటే డబ్బింగ్ అనేది తర్వాత మీరు మీకు వచ్చిన డబ్బింగ్లు చెప్తున్నాను అంటే, జానకులు ముగ్గురు ఉన్నారు కదమ్మా, సౌకర్ జానక్ గారు ఉన్నారు, సింగర్ జానక్ గారు ఉన్నారు. జానకి అనగానే ఏ జానకి అని అడుగుతున్నారు. అప్పుడు ఇంకా అప్పుడు ప్రెస్ కదా, మీడియా అవి లేవు కదా. అవును అవును. అడిగితే అప్పుడు డబ్బింగ్ జానకి అని మన ఈయన పద్మనాభం గారు చెప్పారు, డబ్బింగ్ జానకి అని. అలా చాలాసార్లు పోట్లాడాను ప్రెస్ వాళ్ళతోటి, మీరు అస్తమాను డబ్బింగ్ జానకి, జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తున్నారు, డబ్బింగ్ జగ్గయ్య గారిని ఎందుకు వేయరు, లేకపోతే ఇంకొక డబ్బింగ్ చెప్తున్నారు వాళ్ళని ఎందుకు వేయరు, నన్ను మాత్రం అంటే. అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, ముగ్గురు జానకులు ఉన్నారు కదమ్మా, అందువల్ల రాయాల్సి వచ్చింది. మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్ అందరూ ఎవరెవరమ్మా? అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు అందరికీ చెప్పుంటారు మీరు. శ్రీప్రియకి చెప్పాను ఎక్కువ, శ్రీప్రియ. వ్యాంప్ క్యారెక్టర్స్ ఎక్కువ చెప్పాను, జయమాలిని, జ్యోతిలక్ష్మి, వీళ్ళందరికీ బాగా చెప్పాను. హీరోయిన్ పద్మప్రియ, వీళ్ళందరికీ చెప్పాను. భారతి అప్పట్లో ఉండేవాళ్ళకి. ఏమన్నా ఇబ్బంది పడ్డారా? మీరు అయిష్టంగా ఇండస్ట్రీకి వచ్చారు, మీరు అందంగా ఉంటారు, పొందిగ్గా చక్కగా మీరు అడ్జస్ట్ అయ్యి అలా వెళ్ళిపోతున్న టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండుంటాయి కదా ఇండస్ట్రీలో. ఎవరు? నేను ఒకటే చెప్తానమ్మా, మనం ఉండే పద్ధతిలో ఉంటే ఎవరు మన దగ్గరికి రారు, మన జోలికి రారు. అది నేను ఒకటే, అదే ఒకటే నా. అంటే మరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ పద్ధతిగా ఉండలేక, నాకు తెలిసి తెలియక వాళ్ళు ఎలా తెలుస్తుంది చెప్పండి. నా వరకు చెప్పాలంటే, నేను ఉండేది ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళానా, షూటింగ్కి వెళ్ళాను, వేషం వేసుకున్నాను, ప్యాకప్ చెప్పారు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నా కారులో కూడా వెళ్ళాను, వాళ్ళ బండిలోనే వచ్చి ఇంట్లో దిగుతాను, అంతవరకే. ఇంకా బయట ఏం జరుగుతుందని ఎక్కువ మాట్లాడను, ఎక్స్ట్రాలు మాట్లాడను, ఎవరితోటి ఎక్కువ మాట్లాడను, నా పద్ధతిలో నేను ఉంటాను. అందువల్ల నేను ఉండగలిగానేమో అని అనుకుంటాను తప్ప, ఎక్కువ ఎవరితోటి ఎవరన్నా వచ్చి పలకరిస్తే అంటే అవునండి అంతే అంతే. మళ్ళీ నాకు భయం అనమాట, గొడవలో పడతామేమో, ఏమైనా పొరపాటు మాటలు దొరుకుతాయేమో అనేది ఇప్పటికీ భయమే నాకు. అందువల్ల నేను ఎక్కువ ఎవరితోటి కాంటాక్ట్ పెట్టుకోను నేను. హలో అంటే హలో, అది ఎప్పటికే కూడా ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు కనపడినా సరే, అమ్మ ఎలా ఉన్నారు అంతే. మన మధ్య ఇంకేం గొడవలు జరగవు కదా. గొడవలు ఉండవు. అలాని మీరు ఎక్కువ దోస్తీ కూడా ఎవరితో లేదా? లేను, ఎవరితోటి లేను. ఆ తరం హీరోయిన్లతో ఎవరితోటి. మరి ఎలా అమ్మా, మరి మీ కాలక్షేపం ఎలా? ఇది మీకు ఒక మనసు అంటూ ఉంటుంది కదా. అంటే కాలక్షేపం అనేది నా ఇల్లే నాకు కాలక్షేపం, నా పిల్లలే నా సర్వస్వం. నా ఇంటికి రావడం, వంటలు చేసుకోవడం, ఆ పిల్లలకు పెట్టుకోవడం, వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూల్ పంపించుకోవడం, ఇంతే. ఇది చెప్పని ఒక జాబు లాగా చేసుకున్నాను నేను సినిమా ప్రపంచాన్ని. కాబట్టి మీకు అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయాను నేను. మరి మీ వారు మీ పాత్రలు చూసి హర్షించేవారా, నవ్వేవారా, సంతోషించేవారా? ఆయన సంతోషించేవారు, ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండేవాడు. ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉండేవారు ఆయన. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు గబుక్కుని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, పంపించడం కానీ, వాళ్ళని రెడీ చేయడం కానీ. ఒకవేళ సాయంత్రం ఇంటికి వస్తే
ఈ వంట చేస్తూ అదేంటి పొద్దున చేసి వెళ్ళాను కదా నేను. అప్పుడంతా ఏంటంటే 7 to 1 2 to 9 కాల్ షీట్లు. 7కి తెల్లారుజాము 4 గంటలకి వెళ్ళిపోవడం అలాగా. ఈ ఉండేనా కదా అంటే పాపమే వాళ్ళు వచ్చారే ఇద్దరు, ఆకలి అన్నారు, ఉన్నది పెట్టేశాను, మనమే కదా రా ఈ చారాన్ని వేసుకొని తిందాం అనేవాడు. అలాంటివన్నీ చేసేవాడు ఆయన. చాలా గొప్ప విశేషం అంటే అలాంటి జీవిత భాగస్వామి ఆ తరంలో దొరకడం అనేది. పెట్టేవారు, అందరికీ పెట్టడం అనేది ఆయనకి బాగా అలవాటు. అదే అలవాటు నా పిల్లలకు కూడా వచ్చింది, వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. ఇతరులకి హెల్ప్ చేసే ఇది మాత్రం నా పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. అదొక సంతోషిస్తాను నేను. ఎలా అమ్మా నాని అని పిలుస్తారు కదా పిల్లలు, హిందీ ఎలా వచ్చింది నాని అని? ఏమో తెలియదు వాళ్ళు ఎందుకు పిలిచారు. అంతకుముందు నానమ్మ నానమ్మ అనేవాళ్ళు, ఆ తర్వాత నాని నాని అని అంటున్నారు. ఆ నాని అనేది ఇప్పుడు మీరు చెప్తే తప్ప నాకు తెలియలేదు అది హిందీ భాష అని. ఓ నాని అంటే మరి యాక్చువల్లీ అమ్మమ్మ, కానీ నానమ్మని వాళ్ళు నాని అని పిలుస్తారు. షార్ట్ ఫామ్ పెట్టుకున్నారేమో ముద్దుగా. ఏమో మరి ఇంత ముద్దుగా ఉంటే మరి నానమ్మ అంటారు కదా. నాని నాని అని పిలుస్తారు. ఇప్పుడు మీరంటేనే అది హిందీ భాష అనేది నాకు తెలియదు. ఇప్పుడు నాని నాన్న ఓకే సరే అని ఊరుకున్నాను నేను. అందరూ అదే పిలుస్తారు నాని నాని అని. అమ్మ ఆ రోజుల్లో మీరు ఇతర భాషలు నేర్చుకోవడానికి తావు ఎక్కడ ఉండింది? మెడ్రాస్ వెళ్ళారు కాబట్టి తమిళ నేర్చుకున్నారు, మరి కన్నడ అవన్నీ ఎలా వచ్చాయి మీకు? కన్నడ సినిమా చేశాను నేను. కన్నడ సినిమా చేయడంలో అక్కడ చుట్టూ ఉండే ఆర్టిస్టులు వాళ్ళు కాస్త చెప్పేవాళ్ళు. పండ్రిబాయమ్మ గారి కన్నడ డ్రామాలు వేశాను. ఎక్కువ థియేటర్ ఎక్స్పీరియన్స్, రేడియో ఎక్స్పీరియన్స్ బాగా. కన్నడ డ్రామాలు వేశాను, కూడా ఉండే ఆర్టిస్టులు కన్నడ బాగా నేర్పేవాళ్ళు వాళ్ళు. ఒక్క సినిమాతోటి మొత్తం నా డబ్బింగ్ నేనే చెప్పుకునే స్థాయికి ఎదిగాను నేను కన్నడ. చాలా గొప్ప విషయం. అవును, అలాగా కన్నడ వచ్చింది బాగాను. రాజ్ కుమార్ గారి మిస్సెస్ పార్వతమ్మ గారు వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు కన్నడ. పండ్రిబాయమ్మ గారు వీళ్ళందరూ కూడా ఆవిడతో డ్రామాలు ఎక్కువ వేశాను, కన్నడ డ్రామాలు. అప్పుడే నాకు కన్నడ బాగా వచ్చింది. డ్రామాలు వేయడం వల్ల కన్నడ భాష మీద మంచి పట్టు వచ్చింది. నా మట్టుకు నేను బాగా ఇవాళకి మన వాళ్ళందరూ వచ్చి సెట్లో కనపడుతుంటే వాళ్ళతో నేను కన్నడలోనే మాట్లాడతాను. தமிழ் பேச ரொம்ப ஃப்ளூயண்டா தெரியும் உங்களுக்கு? ரொம்ப நல்லா தெரியும். చెన్నైలో ఇరుకుతునాల ఐ థింక్ మీకు చాలా మంచి పట్టు వచ్చేసింది భాష మీద. మీ ఊరి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్తూ వస్తుండేవారా? తర్వాత మీ ఇంట్లో పుట్టింటి వాళ్ళతో కట్ ఆఫ్ అయిపోయిందా కంప్లీట్? లేదు అయ్యి వస్తూ పోతూ ఉంటాను. లాస్ట్ వరకు మా నాన్న అందరినీ మేము చూసుకున్నాం. కానీ ఎందుకమ్మా మరి అలా వెళ్ళిపోయారు మరి వాళ్ళని వదిలేసి అంటే అప్పుడు అది ఎలా చెప్తాం, ఆ ఏజ్ అది, ఆ ఏజ్లో అలాగా ఆలోచనలు అలా వచ్చాయి. వాళ్ళు వద్దండవు, మరి వెళ్ళాలి అని అనుకోవడం, వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు వద్దని ఎందుకు అన్నారు? వద్దంటే కులాంతరం. అప్పటికి వాళ్ళు కేసు కూడా పెట్టారు నా మీద. ఏంటది, మా వాళ్ళు మైనార్టీ తీరలేదని, పైన 16 ఏళ్ల వయసు మైనార్టీ తీరలేదని మా వాళ్ళు. ఆ తర్వాత మా ఆయన తరపు వాళ్ళేమో అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరో డాక్టర్ ఉంటే వాళ్ళు సర్టిఫై చేసి లేదు ఈ అమ్మాయికి మైనార్టీ తీరిందని వాళ్ళు పెట్టి పెద్ద గొడవలు అయ్యాయి. ఆ తర్వాత నేను మా ఆయన చెన్నై వచ్చేసిన తర్వాత ఆ తర్వాత మా వాళ్ళకి ఎక్కువ కావాల్సిన ఆయన అయిపోయాడు. అది విన్నాను, చాలా కథల్లో అవుతుంటుంది, నిజంగా అయిందనమాట మీకైతే అది. అయితే మీరు ఈ సినిమా ప్రయాణం కొనసాగిస్తూ మధ్యలో ఈ సినిమాల రెమ్యూనరేషన్స్, వ్యావహారిక విషయాలు ఉంటాయి కదా, అలాగే ఎంత దాచాలి, అడ్వాన్స్ ఇచ్చారు రిమైనింగ్ పేమెంట్ రాలేదు, ఇట్లాంటివన్నీ మీరే ఫాలోఅప్ చేసుకునేవారా? సార్ ఉండేవారా? లేదు, నేనే. ఆయన అసలు ఏమీ తెలియదు. ఆయన ఒక్కటే నెలాఖరు వస్తే చాలు, ఏమే నెలాఖరు వచ్చేస్తుంది, 20వ తారీఖు వచ్చేసింది, 25 వచ్చేసింది అంటే ఫస్ట్కి ఇవన్నీ కట్టాలి అనేది అదొకటే ఆయనకి. రానివ్వండి చూద్దాంలే, వస్తాయి కదా డబ్బులు, వాళ్ళు ఇవ్వాలి కదా వీళ్ళు ఇవ్వాలి కదా అని అవి తీసుకొని ఇస్తే ఆ కట్టాల్సిన అన్నీ కట్టేసి, కరెంటు బిల్ అని అదని ఇదని అన్నీ కట్టేసి ప్రశాంతంగా కూర్చునేవాడు ఆయన. ఆ నెలకి సరిపడా అన్నీ కట్టేసి ఇంట్లో కావాల్సిన సరుకులను తెచ్చేస్తే హ్యాపీ. ఇంకా ఇందులోనూ కలుగ చేసుకునేవాడు కాదు మా ఆయన.